శివ బాబా వచ్చానయ్యా నిన్ను చూడతలచి నేను నిన్ను చూడతలచి నేను నీ దరికి చేరితినయ్యా శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా బాబా శివ బాబా వచ్చానయ్యా చీకటి చీల్చి వెలుగును చూపు చీకటి చీల్చి వెలుగును చూపు ఆశ్రయమొసగే చేతిని చాపు శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా బాబా శివ బాబా వచ్చానయ్యా జగమే ఒక నాటకరంగం అభినయ పాత్రలు ఈ జీవజాలము ఈ జగమే ఒక నాటకరంగం అభినయ పాత్రలు ఈ జీవజాలము నేను నాది నా వారనడి నేను నాది నా వారనడి భేదము పాపిడి తండ్రివి నీవు శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా బాబా శివ బాబా వచ్చానయ్యా నాటక తెరలు జారక ముందే తెరచానీవు మూడవ కన్ను నాటక తెరలు జారక ముందే తెరచానీవు మూడవ కన్ను మునుగితి నేను ధ్యానములోన మునుగితి నేను ధ్యానములోన నింపుము మదిలో జ్ఞానపు నిధిని శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా బాబా శివ బాబా
వచ్చానయ్యా నిన్ను చూడతలచి నేను నిన్ను చూడతలచి నేను నీ దరికి చేరితినయ్యా శివబాబా 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 వచ్చానయ్యా బాబా శివబాబా వచ్చానయ్యా. ओम शांति. मीठे बच्चे, चैरिटी बिगिन्स एट होम. अपने परिवार वालों को ज्ञान सुनावो. మధురమైన పిల్లలు, మొట్టమొదట జ్ఞానదానము ఇంట్లో వాళ్ళకి చేయాలి. పరివారం వాళ్ళకి జ్ఞానం చెప్పండి. అపనే హమ్జిమ్స్ కా కళ్యాణ్ కరో. జతలో ఉండేటటువంటి ఆత్మల కళ్యాణం చేయాలి. ప్రశ్న, किस श्रीमत का पालन करने वाले बच्चे अपने अवस्था को एक रस बना सकते हैं? ఏ శ్రీమతాన్ని పాలన చేసేటటువంటి పిల్లలు తమ స్థితిని ఏకరసంగా తయారు చేసుకోగలుగుతారు? अवस्था को एक रस बनाने के लिए बाप की श्रीमत है. बच्चे रोज़ सवेरे सवेरे उठ बड़े प्यार से बाप को याद करो. స్థితిని ఏకరసంగా తయారు చేసుకోవాలి అంటే తండ్రి ఇచ్చే శ్రీమతం ఏమిటి అంటే పిల్లలు ఉదయం లేచి మొట్టమొదట చాలా ప్రేమగా తండ్రి తలంపు చేయాలి. अपने को आत्मा समझो और बाबा जो ज्ञान सुनाते हैं उसे सुनो. స్వయం నేను ఆత్మ అని తెలుసుకోండి. బాబా ఏ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉన్నారో అది బాగా వినాలి. అగర్ యాద్ నహీ కరెంగే తో ఫాల్తూ ఖ్యాలాత్ చల్తే హై. ఒకవేళ బాబా తలంపు చేయటం లేదు అంటే మనలో నకారాత్మకమైన ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. వ్యర్థ సంకల్ప ఆయేగా. इसलिए बाबा राय देते हैं बच्चे रोज़ सवेरे सवेरे उठ अपने आप से प्रतिज्ञा करो. వ్యర్థ ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. అందుకే బాబా సలహా ఇస్తారు, ప్రతిరోజు ఉదయం లేవగానే స్వయాన్ని ప్రతిజ్ఞ చేసుకోండి. చల్తే ఫిర్తే ఖాతే భోజన్ సమాయ్ బనాతే ఏక్ బాప్ కో హీ యాద్ కరెంగే. నడుస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా వంట తయారు చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఒక్క బాబా తలంపులోనే ఉంటాము అని స్వయానికి ప్రతిజ్ఞ చేసుకోండి. ఓం శాంతి. मीठे मीठे बच्चे जानते हैं कि रूहानी बाप है सभी रूहों का बाप. जो सबसे ऊंचते ऊंच है उनको ही శివాయ నమః कहते हैं. మధురాతి మధురమైనటువంటి పిల్లలకి తెలుసు ఆత్మీయ తండ్రి అందరికీ తండ్రి అయినారు. తండ్రి ఉన్నతోన్నతమైనటువంటి వారు, వాళ్ళకి శివాయ నమః అంటారు. फादर भी कहते हैं वह बाप स्वर्ग का रचयिता है जिसको पतित पावन ज्ञान का सागर कहा जाता है. వీళ్ళనే తండ్రి అని చెప్తాము. ఈ తండ్రి స్వర్గ రచయిత అయినారు, పతిత పావన అయినారు, జ్ఞాన సాగరుడు అని చెప్తారు. अब तुम समझते हो हम उनके साथ बैठे हैं. ये तुम बच्चों को समझाना है. పిల్లలు తెలుసుకున్నాము, ఇప్పుడు మనం తండ్రి జతలో కూర్చొని ఉన్నాము. जैसे कहीं पर एक गीता पाठशाला में एक कृष्णा का लंबा चित्र 6 फुट का था. अब कृष्णा को वास्तव में छोटा ही दिखाते हैं और फिर कहते हैं गीता का भगवान था. तो भल गीता कब सुनाई. తే ఎక్కడో ఒక గీతా పాఠశాలలో కృష్ణుని చిత్రం పెద్దది ఉంది. 6 అడుగుల ఎత్తు కృష్ణుని చిత్రం ఉన్నది. అయితే వాస్తవానికి కృష్ణుడు బాలకృష్ణునిగా చూపిస్తారు. తర్వాత చెప్తారు గీత భగవంతుడు అయినాడు అని. సరే, ఆయన గీత ఎప్పుడు చెప్పినాడు? బచ్పన్ మే వా జబ్ 6 ఫుట్ కా హువా తబ్ సునాయి. బాల్యంలో ఉన్నప్పుడు చెప్పినాడా లేదా 6 అడుగులు పెరిగినప్పుడు అప్పుడు చెప్పినారా? పెద్దవాళ్ళు అయినాక చెప్పినారా? రాధే और కృష్ణ की जोड़ी थी. రాధే కృష్ణకి క్యా లగ్తీ థీ. రాధాకృష్ణులను జోడీ చూపిస్తారు.
రాధా కృష్ణునికి ఏమవుతుంది? राधे को भगवती और कृष्णा को भगवान कहते हैं. राधा कृष्णुल्ने भगवान भगवती అనని చెప్తారు. इन दोनों का क्या संबंध है ये किसी को पता नहीं. వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం ఏమిటి, రిలేషన్షిప్ ఏమిటి, ఇది ఎవ్వరూ ఎవ్వరికీ చెప్పలేరు. कृष्णा ने गीता का उपदेश किया परंतु कब है. కృష్ణుడు గీతోపదేశం చేసినారు అంటారు, మరి ఎప్పుడు చేసినారు? जब तुम ऐसे ऐसे प्रश्न पूछते तो मनुष्य समझ जाएंगे कि ये तो सिवाय ब्रह्मा कुमार कुमारी है और कोई पूछ नहीं सकते. ఈ విధమైన ప్రశ్నలు వేసినాము అంటే మనుషులు అనుకుంటారు వీళ్ళు ఖచ్చితంగా బ్రహ్మకుమార్ కుమారి వాళ్ళే, కాబట్టి వీళ్ళు ఈ ప్రశ్నలు అడిగినారు, వేరే వాళ్ళు ఎవ్వరూ ఇట్లా ప్రశ్నించరు అని అనుకుంటారు. कोई भी बड़े बड़े राजाए आदि जो भी है वह सन्यासियों को देख पाव जरूर पड़ेंगे. పెద్ద పెద్ద రాజులు సన్యాసీలను చూస్తే వాళ్ళ కాళ్ళు కూడా మొక్కుతారు. కిసీ కో భీ పూఛ్నే కి హిమ్మత్ హీ నహీ హై. అయితే ఎవరికి అడిగే ధైర్యం కూడా లేదు. तुम तो हिम्मत रखते हो, कहेंगे ब्रह्मा कुमारियाँ में इतना ज्ञान है जो बैठ करके रस्ते और रचना की इतनी नॉलेज देते हैं. మీరు ధైర్యంగా ఎవరికైనా చెప్పచ్చు, బ్రహ్మ కుమార్ కుమారీల దగ్గర రచయిత రచన యొక్క జ్ఞానం ఉన్నది. ఉన్కి బయోగ్రఫీ సునాతే, వాళ్ళు బయోగ్రఫీ కూడా చెప్తారు. तुम पूछ सकते हो कि शिव जयंती मनाते हो, पूजा आदि भी करते हो, तो ज़रूर वह कब आया होगा, तब तो शिव जयंती मनाई होती है. మీరు ఎవరినన్నా ప్రశ్నించవచ్చు, శివ జయంతి పండగ చేస్తారు, పూజలు చేస్తారు, అయితే శివుడు ఎవరు, శివుడు ఎప్పుడు వచ్చినారు, ఎందుకని శివరాత్రి పండగ చేస్తారు? शिव बाबा तो है निराकार, उनको कोई अपना शरीर नहीं है. शिव बाबा निराकार అయినారు, వాళ్ళకి తన శరీరం అనేది లేదు. शिव जयंती मना है तो जरूर शरीर में आया होगा. శివ జయంతి జరుపుతున్నారు అంటే ఖచ్చితంగా శివుడు పరమాత్ముడు మానవ శరీరంలో అవతరించినారు. నిరాకార్ కి జయంతి కైసే హో సక్తి హై. నిరాకార తండ్రికి జయంతి ఎట్లా జరుపుతారు? ఆత్మాతో అమర్ హై, జయంతి తబ్ మనాయి జాతి జబ్ మరే ఔర్ జన్మే. ఆత్మ అమరంగా ఉంటుంది, జయంతి ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు పుట్టుక చావు అనేది ఉంటుందో వాళ్ళకే జయంతి ఉంటుంది. ఆత్మకి జయంతి నహీ హోతీ హై. ఆత్మకు జనన మరణాలు లేవు, కాబట్టి ఆత్మకు జయంతి ఉండవు. శరీరానికే జనన మరణాలు ఉంటాయి, కాబట్టి పుట్టినరోజు చనిపోయిన రోజు శరీరానికి మాత్రమే. ఐసే నహీ కహెంగే ఆత్మకి జయంతి. ఎవ్వరూ ఇట్లా చెప్పరు, ఆత్మ జయంతి అని చెప్పరు. शिव तो है निराकार, उनका चित्र लिंग का रखा जाता है. శివబాబా నిరాకారుడు అయినారు, వాళ్ళ చిత్రం ఏం చూపిస్తారు? లింగాకారాన్ని చూపిస్తారు. तुम बच्चों को ये ख्याल करना चाहिए. పిల్లలకు ఇది బాగా ఆలోచన రావాలి. यहाँ से अपने घर धंधे दौरी में जाने से बातें ही बुद्धि से निकल जाती. సెంటర్ నుంచి ఇంటికి వెళ్తారు, తర్వాత వాళ్ళ వ్యాపార వ్యవహారాలలో వెళ్ళిపోతారు, బుద్ధి నుంచి అన్ని విషయాలు వెళ్ళిపోతాయి. చింతన్ నహీ చల్తా హై. గురువుం ఆదికి జంజరోం మే భీ బహుత్ ఫసే హుయే హై. చింతన, జ్ఞాన చింతన నడవదు. చాలామంది ఇంకా గురువులు, స్వామీజీలు ఈ యొక్క బంధనాలలో చిక్కుకొని ఉన్నారు. బాత్ మత్ పూచో, అబలావం బహుత్ పోలీ హోతీ హై. వాళ్ళని అడిగే పనే లేదు, మాతలు చాలా అమాయకులుగా ఉంటారు.
उनसे पूछ सकते हो शिव जयंती मनाई जाती है परंतु वह है कौन. వాళ్ళని అడగొచ్చు శివ జయంతి పండగ జరుపుతారు, అయితే ఎవరు శివుడు తెలియదు. उसने क्या आकर किया और कब आया జయంతి మానా హి బర్త్ హై. వాళ్ళు వచ్చి ఏం చేసినారు, ఎప్పుడు వచ్చినారు. జయంతి అంటేనే పుట్టినట్లు గుర్తన్నమాట. शिव का बर्थ मनाया, वह निराकार है तो उसका फिर బర్త్ कैसे मनाया जाता. శివబాబా నిరాకారుడు, మరి ఆయనకి పుట్టినరోజు అనే మాట ఎందుకు చేస్తూ ఉన్నారు. కిస్మే ఆయా, శివబాబా ఎట్లా వచ్చినారు. ఆత్మ శరీర్ మే జాతి హై తో కహా జాతా హై జనం హో గయా. ఆత్మ ఎప్పుడు శరీరంలో ప్రవేశిస్తుందో చెప్తారు పుట్టుక అని చెప్తారు. आत्मा तो आत्मा ही है, शरीर में प्रवेश करती है तो करेंगे आत्मा ने शरीर लिया पाठ बजा. ఆత్మ ఆత్మగానే ఉంటుంది, శరీరంలో ఎప్పుడు ప్రవేశిస్తుందో చెప్తారు. ఆత్మ శరీరాన్ని తీసుకుంది ఆత్మ పాత్ర చేసేదానికోసం. వతో హై నిరాకార్, ఉస్నే జన్మ కైసే లియే. శివబాబా నిరాకారుడైనారు, శివబాబా జన్మ ఎట్లా తీసుకుంటారు. किसमें आया उनको तो परमात्मा कहा जाता है. ఎవరిలో వచ్చినారు వాళ్ళకి పరమాత్ముడు అని చెప్తారు. ఏ కిసీ కో భీ పతా నహీ హై, ఇది ఎవ్వరికీనూ తెలియదు. बहुत शास्त्र आदि पढ़े हैं परंतु कुछ भी पता नहीं है. ఎన్నో శాస్త్రాలు చదివిన వాళ్ళకి కూడా ఈ విషయాలు తెలియదు. అభి తుమ్ జ్ఞాన్ సే భర్పూర్ హో, అభి తుమ్కో జ్ఞాన్ హీ సునానా హై. ఇప్పుడు మనం జ్ఞానంతో సంపన్నంగా ఉన్నాము, మనం ఎవ్వరికైనా జ్ఞానమే వినిపించాలి. कोई कोई 2-3 वर्ष आते हैं फिर अज्ञान की प्रवेश हो जाती है. కొంతమంది कोई कोई 2-3 वर्ष आते हैं फिर अज्ञान की प्रवेशता होती है. बाबा फिर अज्ञान को निकाल ज्ञान की धारणा कराते हैं. కొంతమంది 2-3 సంవత్సరాలు వస్తారు, మళ్ళీ ఏదో ఒక అజ్ఞానం లోపల ప్రవేశిస్తుంది. బాబా మళ్ళీ ఆ అజ్ఞానం తొలగించి జ్ఞానధారణ చేయిస్తారు. तुम बच्चों को ज्ञान दिया जाता है परंतु पुरुष ज्ञान में स्त्री अज्ञान में हो तो जैसे हंस बगले बन जाते हैं. బాబా పిల్లలకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. అయితే గృహస్థంలో ఉన్నప్పుడు పురుషు జ్ఞానంలో ఉన్నారు, స్త్రీ అజ్ఞానంలో ఉన్నది అంటే అది ఎట్లా ఉంటుంది అంటే కొంగ హంస కలిసి ఉన్నట్లు ఉంటుంది. इसलिए पहले तो स्त्री को ज्ञान देना चाहिए. కాబట్టి మొదట స్త్రీకి జ్ఞానం చెప్పాలి. स्त्री पति को गुरु ईश्वर मानती है तो स्त्री को गुरु की आज्ञा माननी चाहिए ना. స్త్రీ పతినే గురువు, పతినే ఈశ్వరుడు అనుకుంటారు. స్త్రీ మరి వాళ్ళు చెప్పింది వినాల్సి ఉంటుంది కదా. वहाँ तो यह यहाँ की बात है, वहाँ तो आज्ञा मानने ना मानने का सवाल ही नहीं, सब प्यार से चलते हैं. ఇది ఇక్కడి మాట. అయితే అక్కడ ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నారా లేదా అనే ప్రశ్నే లేదు. అక్కడ అందరూ చాలా ప్రేమగా నడుచుకుంటారు. वहाँ ऐसी कोई बात होती ही नहीं तो चैरिटी बिगिन्स एट होम. అక్కడ అటువంటి విషయాలే ఏవీ ఉండవు. బాబా అంటారు కాబట్టి జ్ఞానము మొదట ఇంట్లో వాళ్ళకి దానం ఇవ్వాలి. स्त्री ज्ञान में आती है, पति नहीं आता तो क्या कर सकती है, బూబూ करनी चाहिए. స్త్రీ జ్ఞానంలో వస్తుంది, పతి రాలేదు అంటే ఏం చేయగలుగుతుంది. కాబట్టి ఆ స్త్రీ అంతో ఇంతో జ్ఞానం చెప్తూ ఉండాలి.
బచ్చోं को भी బూబూ करना है. ఇంట్లో పిల్లలకి కూడా జ్ఞానం ఇస్తూ ఉండాలి. अपने हम जिन्स का कल्याण करे, उनको भी बताए बाप को याद करो. జతలో ఉండే వాళ్ళకు కూడా కళ్యాణం చేయాలి, వాళ్ళకి చెప్పండి తండ్రి తలంపు చేయండి అనని. అబ్ లడాయి సామ్నే కడీ హై, బాబా ఆయా హువా హై. ఇప్పుడు యుద్ధమే, వినాశ సమయమే దగ్గరికి వచ్చింది, తండ్రి కూడా వచ్చేసినారు. మనుష్య పుకార్తే హే పతిత్ పావన్ ఆవో. మనుషులు పిలుస్తూ ఉన్నారు పతిత పావన తండ్రి రండి అనని. जबकि पतित दुनिया का विनाश होना है तो फिर पतित क्यों बनती हो. పతిత ప్రపంచమే వినాశం అయ్యేది ఉంటే మరి ఇంకా పతితులుగా ఎందుకు అవ్వాలి. माता ज्ञान में है तो माता का काम है अपने हम जिम्स का कल्याण करना. స్త్రీ ఇంట్లో ఉన్నది అంటే, స్త్రీ జ్ఞానంలో ఉన్నప్పుడు ఆ స్త్రీ యొక్క పని ఏమిటి అంటే, మాత జతలో ఇంటి కుటుంబ సభ్యులకి మొదట జ్ఞానం ఇవ్వాలి. అవి తుమ్ బాప్ సే 21 జన్మ కే లియే సారా రాజ్య లేతే హో. ఇప్పుడు పిల్లలు మనం బాబా నుంచి 21 జన్మల సారాన్ని, రాజ్యాన్ని తీసుకుంటున్నాము. తుమ్కో కోయి హాత్ లగా నహ సకే. మన యొక్క పొందేటటువంటి రాజ్య భాగ్యం పైన ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. సారే విశ్వకా మాలిక్ బంతే హో ఫరక్ దేకో కితనా. విశ్వ మాలికులే అవుతారు. బాబా చెప్తారు ఎంత తేడా ఉన్నది అంటారు. ఐసే వస్సా దేనే వాలే కో కితనా యాద్ కర్నా చాయే. కాబట్టి ఈ విధంగా ఆస్తి ఇచ్చేటటువంటి వాళ్ళని, తండ్రిని ఎంత పిల్లలు తలంపు చేయాలి. यहाँ तो बहुत है जो सारे दिन में श्री बाबा को याद ही नहीं करते हैं. ఇక్కడ చాలామంది ఉన్నారు శ్రీబాబా తలంపే చెయ్యరు. सारा दिन घर के దందే ధోరీ के లఫాడో మే హీ రహతే హై. రోజంతా కూడా ఇళ్ళు, సంపాదన, వస్తువులు, వైభవాలు వీటిలోనే ఉంటారు. नहीं तो सवेरे उठ बाप को बहुत प्रेम से याद करना चाहिए. పిల్లలు ఉదయం లేవగానే మొట్టమొదట బాబాని చాలా ప్రేమగా తలంపు చేయాలి. బాబా ఆప్సే హమ్ ప్రతిజ్ఞా కర్తే హై, ఆప్సే హమ్ వర్షా జరూర్ లేంగే. బాబా మీ దగ్గర ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము, మీ నుంచి తప్పనిసరిగా మేము ఆస్తి పొందుతాము. బాబా ఆప్ కితనే మీటే హో, ఆప్కి యాద్ సే హమారా వికర్మ వినాశ్ హోంగే. బాబా మీరు ఎంత మధురాతి మధురమైనటువంటి వారు, మీ తలంపులోనే మా ఒక్క వికర్మ వినాశం అవుతాయి. అందర్ మే అప్నే ఆప్ సే బాతే కర్నా హై. లోపల మనస్సులో ఇదే మాటలో ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండాలి. ఉస్కో విచార్ సాగర్ మతన్ కర్నా చాయే కహా జాతా హై. దానికే విచార్ సాగర్ మతనము అని చెప్తారు. బాబా ఆప్సే హమ్ పూరా వర్షా లేకర్ హీ చూడెంగే. బాబా మీ నుంచి మేము పూర్తి ఆస్తి తీసుకునే వెళ్తాము. హమ్కో తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ జరూర్ బన్నా హై. పిల్లలు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవ్వాలి. తబి సత్యుగి రాజ్య పాయంగే. అప్పుడే వాళ్ళు సత్యుగ రాజ్యాన్ని పొందుతారు. బాబా హమ్కో आपको हम निरंतर याद करेंगे. 63 जन्म ने 63 जन्म में हमने कितने पाप किए हैं. బాబా మేము నిరంతరము మీ తలంపే చేస్తూ ఉంటాము. 63 జన్మలలో ఎన్నెన్ని పాపాలు చేసినాము మేము. कितना सिर पर बोझ है इसलिए बाबा हम आपको बहुत याद करेंगे. ఎంత మా తలపైన పాప భారం ఉన్నది కాబట్టి మేము ఎప్పుడూ కూడా మీ తలంపే చేస్తూ ఉంటాం బాబా చెప్పాలి. బాబా हम खाना पकाएंगे, घूमने जाएंगे तो भी आपकी याद. బాబా మేము వంట చేసేటప్పుడు మీ తలంపులోనే ఉంటాము. మేము బజారు పోయినా మీతోనే తలంపు చేసుకుంటూ ఉంటాము.
ऐसी ऐसी बातें करते प्रतिజ్ఞ करेंगे तो వికర్మ వినాశే కరే. ఈ విధంగా బాబాతో ఎప్పుడూ మాట్లాడుతూ ప్రతిజ్ఞ చేసుకున్నట్లయితే వికర్మ వినాశం అవుతుంది. బాబా హమ్ భోజన బనాయేంగే ఆప్కి యాద్ మే. బాబా మేము వంట చేసేది మీ తలంపులోనే చేస్తాము. హమ్కో సతో ప్రధాన్ జరూర్ బన్నా హై. మనము సతో ప్రధానంగా అవ్వాలి. పతా నహీ కల్ శరీర్ చుట్ జాయే తో హమ్ సతో ప్రధాన్ బనేంగే హీ నహీ. ఒకవేళ మనం రేపే శరీరం వదిలిపెట్టేస్తే మనం ఆత్మసతో ప్రధానం కాలేం కదా. తో మౌత్ కా డర్ హైనా. మృత్యు భయం అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. బాబా హమ్ జీతే జీ ఆప్సే వర్షా జరూర్ లేంగే. బాబా మేము జీవించి ఉన్నప్పుడే మీ నుంచి పూర్తి ఆస్తి తీసుకోవాలి. ఫిర్ దేఖ్నా చాహియే కి ఆజ్ కే సారే దిన్ మే హమ్నే కితనే యాద్ కియా. తర్వాత చూసుకోవాలి, బాబాతో చెప్పిన తర్వాత చూసుకోవాలి నేను ఆ రోజంతా ఏ తలంపులో ఉన్నాను. కోయి భీ హాలత్ మే యాద్ కి యాత్రా మే జరూర్ రహనా హై. ఎటువంటి పరిస్థితిలోనూ తలంపు యాత్రలోనే తప్పకుండా ఉండాలి. గృహస్థ వ్యవహార్ మే భీ రహనా హై, యుక్తి సే చల్నా హై. గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి, యుక్తిగా నడుచుకోవాలి. ऐसी ऐसी तीव्र वेग से पुरुषार्थ लग जाए तो याद भी रहेगा और आयु भी बढ़ेगा. ఈ విధంగా తీవ్ర గతితో పురుషార్థం చేస్తూ పోయినట్లయితే బాబా తలంపు ఉంటుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. యాద్ నహీ కరేంగే తో పదవి కమ్ హో జాయేగా. బాబా తలంపు లేదు అంటే పదవి కూడా తగ్గిపోతుంది. పురుషార్థ్ కర్ బాప్ సే వర్షా తో లేనా హైనా స్వదర్శన్ చక్రధారి బన్నా హై. పురుషార్థం చేసి తండ్రి నుంచి ఆస్తి తీసుకోవాలి, స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. जैसे हिंदुओं का क्रिश्चियन बनाने के लिए नन्स बहुत फिरते रहती है. హిందువులు నీ క్రిస్టియన్స్గా చేసేదానికి నన్స్ ఎంత తిరుగుతూ ఉంటారు. घर में दुकानों में जाती है सबको कहती है బైబుల్లో బైబుల్లో. ఇండ్లకి వెళ్తారు, అంగళ్ళకి వెళ్తారు, అందరికీ పోయి వాళ్ళు గైడ్ ఇస్తూ ఉంటారు, ఇది బైబిల్ ఇస్తూ ఉంటారు, బైబిల్ తీసుకోండి. హమారే క్రిస్టియన్ ధర్మే బహుత్ సుఖ హై. వాళ్ళు ఇదే చెప్తారు, క్రిస్టియన్ ధర్మంలో చాలా సుఖం ఉన్నది అనని. ఉనోంకి భీ మిషన్ హై, బౌద్ధియోంకి భీ మిషన్. క్రైస్తవుల మిషన్ ఉన్నది, బౌద్ధుల మిషన్ ఉన్నది. హిందూ లోగ్తో ఏ నహీ సమజ్తే కి ఏ క్యా కర్తే. హిందువులకి ఇది అర్థం కావటం లేదు, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మ వాళ్ళకు క్రిస్టియన్ బనాతే రహతే హై. హిందూ ధర్మంలో వాళ్ళని క్రిస్టియన్స్గా చేస్తూ ఉన్నారు. తుమ్ కితనీ ప్రదర్శనీ మే समझाते हो भले ఒపీనియన్ भी लिख कर देते. మనం ఎన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసి చెప్తూ ఉంటాము, ఒపీనియన్ కూడా రాయించుకుంటాము. घर में गया खलास इसके लिए गाया हुआ है. बंदरों के आगे रतन रखो तो वह पत्थर समझ फेंक देंगे. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ మర్చిపోతూ ఉంటారు, అందుకే చెప్తారు కోతి ముందు మీరు వజ్ర వైడూర్యాలు పెట్టినా అదేమనుకుంటుంది, అది రాళ్ళు అనుకొని పారేస్తుంది. ఏ భీ అవినాశి జ్ఞాన రతన్ పత్తర్ సమజ్ ఫెంక్ దేతే హై. అదేవిధంగా మనుషులు అవినాశి జ్ఞాన రతనాలను రాళ్ళు అనుకొని పారేసుకుంటారు. కుచ్ సమజ్తే నహీ హై. మనుషులకు అది తెలియనే తెలియదు. जो इस धर्म वाले होंगे उनके ही टच होगा. ఎవరు ఈ ధర్మంలో వాళ్ళు ఉంటారో వాళ్ళకే టచ్ అవుతుంది. बात बहुत सहज है, बाप स्वर्ग का रचयिता है. వాస్తవానికి ఇది చాలా సహజమైన మాట. బాబా స్వర్గ రచయిత అయినారు.
బాబ్ భారత్ మే ఆతే భీ హే ఏక్ బార్. బాబా భారత్లో వచ్చేది కూడా కేవలం ఒకేసారి. బాప్ कहते हैं तुम मुझ पतित पावन बाप को बुलाते आए हो. పతిత పావన తండ్రిని పిలుస్తూ వచ్చినాము. అబ్ మై ఆయా హూ తుమ్కో స్వర్గ కా మాలిక్ బనానే. బాబా వచ్చినారు పిల్లల్ని స్వర్గ మాలికులుగా చేసేదానికోసం. తుమ్ कहते भी हो हम इस भ्रष्टाचारी सृष्टि को శ్రేష్టాచారి बनाकर ही छोड़ेंगे. పిల్లలు అంటారు ఈ భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారి ప్రపంచంగా చేస్తే తీరుతాము అనని. అభితో సబ్ నరకవాసి హై. ఇప్పుడు మనుషులందరూ కూడా నరకవాసి అయినారు. తుమ్ అభి శివబాబాకి శ్రీమత్ పర్ హో. శివబాబా యొక్క శ్రీమతంలో ఉన్నాము. शिव भगवान उवाच मैं तुमको स्वर्ग का मालिक राजाओं का राजा बनाता हूँ. శివ భగవాన్ ఉవాచ. బాబా మనల్ని స్వర్గ మాలికులుగా రాజులకే రాజుగా చేస్తూ ఉన్నారు. गीता में बड़ा अच्छा लिखा हुआ है कहते हैं मैं इन साधुओं का भी उद्धार करने आता हूँ. గీతలో చాలా ఫస్ట్ క్లాస్గా వ్రాయబడింది. బాబా మనల్ని సాధువులకే ఉద్ధరించే దానికోసం నేను వచ్చాను అని చెప్తారు. तो यह उन्हों को भी सुनाना चाहिए पुकारते भी है पतित पावन सीताओं का रामा. కాబట్టి అది కూడా వాళ్ళకి చెప్పాలి. చెప్తారు పతిత పావన సీతలు రాముడు వచ్చారు ఇప్పుడు. సబ్ హై భక్తియా అథవా సీతాయే. అందరూ భక్తులే అయినారు, అందరూ సీతలే అయినారు. వహ పుకార్తీ హై హే రామ్ ఆకర్ హమ్ సీతాओं का ఉద్ధార్ కరో. అందరూ పిలుస్తూ ఉన్నారు హే రామ వచ్చి మమ్మల్ని సీతల్ని ఉద్ధరించండి అని చెప్తారు. ఫిర్ कहते हैं रघुपति राघव राजा राम. वास्तव में राजा राम की बात नहीं है. చెప్తారు రఘుపతి రాఘవ రాజా రామ అనని. వాస్తవానికి రాజా రామ మాటనే లేదు. ముఖ్య భూల్ హై యహ్ జో షూ కే బదుల్ కృష్ణ కా నామ్ డాల్ ది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే శివుని పేరు బదులుగా కృష్ణుని పేరు వ్రాసినారు. పూఛనా చాహియే కృష్ణ వ రామ్ కో కాలా క్యోం దిఖాతే హై. ఇది ప్రశ్నించాలా కృష్ణుణ్ణి లేదా రాముణ్ణి ఎందుకని నల్లగా చూపించినారు. సత్య త్రేతా మే హి సుందర్ ఫిర్ శ్యామ్ హోతే హై. సత్య త్రేతాయుగంలో ఆత్మ సుందర్గా ఉంటుంది, తర్వాత ఆత్మ శ్యామ్ అయిపోతుంది, పతిత్ అయిపోతుంది. पहले है गोल्डन एज, सिल्वर एज, फिर कापर आयन एज. इस समय आयन एज గోల్డెన్ ఏజ్తో కితనా మాన్తా. మొదట బంగారు యుగము, వెండి యుగము, రాగి యుగము, ఇనుప యుగం. బంగారు యుగంలో ఆత్మ ఎంత మర్యాదగా ఉండేది. तो युक्ति से जाकर समझाना चाहिए वो कोई इतना जल्दी अपना हट नहीं छोड़ेंगे. కాబట్టి యుక్తిగా తెలిపించాలి. మనుషులు అంత త్వరగా వాళ్ళ యొక్క హఠాన్ని వదిలిపెట్టరు. झाड़ की आयु बड़ी होती है तो झाड़ जड़ी बूता अवस्था को पाता है. వృక్షం యొక్క ఆయుష్ పెరిగి పెరిగి లాస్ట్కి ఆ వృక్షము శిథిలావస్థకి వచ్చేస్తుంది. ఆయుతో ఇస్ దునియాకి బీ హై. ఒక చెట్టుకి ఆయుష్ ఉంటుంది, ఒక మనిషికి ఆయుష్ ఉంటుంది, ప్రపంచానికి కూడా ఆయుష్ ఉన్నది. నయీ దునియా और పురాణీ దునియా. ఓల్డ్ మానా పురా కలియుగ తమో ప్రధాన్ దునియా. కొత్త ప్రపంచము, పాత ప్రపంచము. పాత ప్రపంచము అంటే కలియుగము తమో ప్రధాన ప్రపంచమైంది. इसमें एक भी सतो प्रधान हो नहीं सकते हैं. ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా సతో ప్రధానంగా లేరు.
अब तमो प्रधान को खलास होना है, नई दुनिया कौन स्थापना करेंगे? ఇప్పుడు తమో ప్రధాన ప్రపంచం సమాప్తమవుతుంది. కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపన చేస్తారు? వహీ బాప్ ఐసే నహీ కి ప్రళయ్ హోతీ హై. తండ్రి వచ్చి స్థాపన చేస్తూ ఉన్నారు. బాప్ కో పుకార్తే హీ తబ్ హై జబ్ పతిత్ హో జాతే హై. తండ్రిని పిలుస్తూ ఉన్నారు ఎప్పుడంటే మనుషులు పతితులుగా అయిపోయినారు. फिर कहते हैं आकर पावन बनावो, आएंगे तो जरूर पुरानी दुनिया में. చెప్తారు పావనం చేయండి అనని. వచ్చేది కూడా తండ్రి పాత ప్రపంచంలోనే వస్తారు. పతిత్ పావన్ कहते हैं तो जरूर अंत में ही आएगा. పతిత పావనుడు అని చెప్తారు అంటే ఖచ్చితంగా అంతిమ సమయంలోనే వస్తారు. खुद कहते हैं मैं कल्प 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 के संगम युग आता हूँ पावन दुनिया बनाने. తండ్రి కల్పకల్పము సంగమ యుగంలోనే వస్తారు పావన ప్రపంచంగా చేసేదానికోసం. అభీ హై సంగం బాప్ సబ్కో సద్గతి మే లే జాతే హై. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాము. బాబా వచ్చి అందరినీ సద్గతిలోకి తీసుకుపోతారు. తో ఐసీ బాప్ కి శ్రీమత్ పర్ చల్నా చాయే. కాబట్టి పిల్లలు ఈ తండ్రి యొక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. అప్నే అవస్థ కో జమానా హై, సవేరే ఉఠ్కర్ బాప్ కో యాద్ కర్నా చాయే. మీ స్థితిని బాగు చేసుకోవాలి. ఉదయం లేవగానే బాబా తలంపులో ఉండండి. अपने को आत्मा समझना है, ये शरीर के ఆర్గన్స్ है. స్వయం ఆత్మ అని తెలుసుకోవాలి. ఇది శరీరము ఇంద్రియాలతో కూడి ఉన్నది. బాప్ कहते बच्चे मैं तुमको जो सुनाता हूँ वो सुनो. బాబా మనకి ఏమైతే చెప్తూ ఉన్నారో అదే వినాలి. ముక్తి జీవన్ ముక్తి के लिए और कोई की बात नहीं सुनो. ముక్తి జీవన్ ముక్తి కావాలి అంటే బాబా చెప్పేదే వినాలి, వేరే ఏది వినవద్దు. పరంధామ్ సే బాప్ ఆయే హై పావన్ బనానే. పరంధామం నుంచి తండ్రి వచ్చారు మనల్ని పావనంగా చేసేదానికోసం. ఫిర్ తుమ్ పురానే శాస్త్రం కో క్యూ యాద్ కర్తే హో. ఈ పాత శాస్త్రాలను ఎందుకు తలంపు చేసుకుంటారు? భక్తి కర్తే హీ ఇస్లియే హో కి భగవాన్ మిలేగా. భక్తి చేస్తారు భగవంతుడు దొరుకుతారు అనని. వతో సర్వక సద్గతి దాత బాప్ హై. బాబా అయినారు సర్వులకి సద్గతి దాత తండ్రి అయినారు. బాప్ కే సివా యహ్ నాలెడ్జ్ కోయి దే నహీ సక్తే హై. బాబా తప్ప వేరే ఎవరు ఈ జ్ఞానం ఇవ్వలేరు. లక్ష్మీనారాయణ को भी यह राज्य कैसे पाए. లక్ష్మీనారాయణులు కూడా రాజ్యాలను ఎట్లా పొందినారు? ఆత్మ के लिए कहते हैं वह बिंदी है. ఆత్మ కోసం చెప్తారు. ఆత్మ ఒక బిందు స్వరూపమైంది. చమక్తా హై అజబ్ సితారా. అది ప్రకాశిస్తూ ఉన్నటువంటి నక్షత్రంలాగా ఉంటుంది. बाप समझाते हैं तुम मुझे कहते हो परमात्मा सुप्रीम सोल है. పరమాత్మ తండ్రి చెప్తూ ఉన్నారు తండ్రి యొక్క స్వరూపమైంది సుప్రీం సోల్, పరం ఆత్మ అయినారు, నిరాకార స్వరూపమైంది. లౌకిక బాప్ కో కభీ పరమాత్మ కహెంగే క్యా. లౌకిక తండ్రిని ఎవరైనా పరమాత్మానని చెప్తారా? చెప్పరు కదా. परमात्मा जो परमधाम में रहते हैं उनको कहते हैं सुप्रीम सोल. పరమాత్మ అంటే పరంధామంలో ఉంటారు, వాళ్ళకే చెప్తారు సుప్రీం సోల్ అని చెప్తారు. वो तुम्हारा बाप है वह इसमें आकर में इसमें प्रवेश करते हैं. వారు మనకి తండ్రి అయినారు, వారు వచ్చి వీళ్ళ శరీరంలో ప్రవేశించినారు.
గురు శిష్యుకే బాజు మే బైఠేగా నా, గురువు శిష్యుని పక్కలో కూర్చున్నారు. ఏ కోయి బాతే శాస్త్రం మే నహీ హై, శాస్త్రాలలో ఈ విషయాలు ఏమీ లేవు. అభి తుమ్ జాన్తే హో వహ్ హమారా బాప్ హై, ఇప్పుడు మనకి తెలుసు శివబాబా మనకి తండ్రిను అయినారు. 5000 वर्ष पहले भी बाप ने योग सिखाया था. 5000 సంవత్సరాల ముందు కూడా బాబా వచ్చి యోగాన్ని నేర్పించినారు. मुझे याद करो और విష్ణుపురి को याद करो तो जरूर कहेंगे. తండ్రి తలంపు చేయాలి, విష్ణుపురి తలంపు చేయాలి. సంగమ యుగంలోనే ఇది సాధ్యమవుతుంది. సత్యయుగ में एक धर्म था तो जरूर फिर एक धर्म होगा ना. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రపంచంలో ఒకే ధర్మం వస్తుంది. ఇతనే ధర్మ సబ్ వినాశ్ హో జాయేగా, ఇన్ని ధర్మాలు అన్నీ వినాశనమైపోతాయి. ఏ టైం వహీ హై, బాప్ कहते हैं मुझे याद करो तो मैं तुमको विश्व का मालिक बनाऊंगा. ఆ టైం ఇదే అయింది. బాబా తలంపు చేసినట్లయితే బాబా మనల్ని విశ్వ మాలికులుగా చేస్తారు. बाप की याद से ही तुम तमो प्रधान से सतो प्रधान बनेंगे. बाप कहते हैं जो बच्चे अच्छी सर्विस करते हैं मैं उनको याद करता हूँ क्योंकि मेरा या मददगार है. ఏ పిల్లలు బాగా సర్వీస్ చేస్తారో బాబా వాళ్ళ తలంపు చేస్తారు. ఎందుకంటే బాబాకు సహయోగి అయినారు. बहुतों का कल्याण करते हैं तो वह मुझे प्यारे लगते हैं. అనేక మంది ఆత్మల కళ్యాణం చేస్తారు అంటే వాళ్ళు ఖచ్చితంగా భగవంతునికి ప్రియం అవుతారు. तुमको तो एक बाप ही प्यारा लगता है जिससे वर्षा मिलता है, इसलिए तुम बच्चों को अच्छी रीति पुरुषार्थ करना पड़े. పిల్లలకు ఒక్క బాబా అంటేనే చాలా ఇష్టం అవుతుంది. ఎందుకంటే బాబా ఆస్తి ఇస్తూ ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా బాగా పురుషార్థం చేయాలి. యాద్కి యాత్రా మే రహనా హై, బాబా తలంపులోనే ఉండాలి. बहुत फालतू ख्यालात भी आएंगे, ఒక్కొక్కసారి చాలా చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి. भक्ति मार्ग में अपने को मारते भी है, हमको शिव का दर्शन हो. భక్తి మార్గంలో వాళ్ళ చెంపను వాళ్ళే కొట్టుకుంటారు. కొంతమంది మాకు శివ దర్శనం కావాలి అనుకుంటారు. बहुत मेहनत करते हैं दर्शन के, చాలా కష్టపడతారు. ప్రాణాలు కూడా తీసుకునేకి రెడీ అవుతారు దర్శనం కోసం. यहाँ तुम समझते हो बाप की याद से पाप कट जाएगा, 21 जन्म के लिए वर्षा मिलेगा. ఇక్కడ మీకు తెలుసు బాబా తలంపులో ఉండటం వల్ల 21 జన్మల ఆస్తిని పొందుకుంటాము. దర్శన్ होने से कोई पाप नहीं कट जाएगा. బాబా దర్శనం చేసుకుంటాం మాత్రాన పాపాలు సమాప్తం కావు. बाप जो विश्व का मालिक बनाते हैं उनको तो बहुत प्रेम से याद करना चाहिए. బాబా మనల్ని విశ్వ మాలికులుగా చేస్తూ ఉన్నారు అంటే బాబాని చాలా ప్రేమగా తలంపు చేయాలి. తుమారీ బుద్ధి మే హై కి హమ్ క్యా బన్ రహే హో, పిల్లల బుద్ధిలో ఉన్నది ఇప్పుడు మనం ఏమవుతూ ఉన్నాము. ఏ కాలేజ్ హై సత్యుగ్ కా ప్రిన్స్ ప్రిన్సెస్ బన్నే కా, ఈ కాలేజే అయింది సత్యుగ రాజ్కుమార్ రాజ్కుమారిగా చేసేటటువంటి కాలేజీ అయింది. బాప్ ఆకర్ ధర్మ కే సాత్ డీటీ కింగ్డమ్ కి స్థాపన కర్ రహే హై. బాబా ధర్మ స్థాపన జతలో రాజ్య స్థాపన కూడా చేస్తూ ఉన్నారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी
बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते। धारणा। बाप ने मुक्ति जीवन मुक्ति के लिए जो भी ज्ञान की बातें सुनाई है वह सुनने और धारणा करनी है। బాబా ముక్తి జీవన్ ముక్తి కోసం ఏ జ్ఞాన మాటలు వినిపించినారో అవి వినాలి, ధారణ చేసుకోవాలి। బాకీ సబ్ భూల్ జానా హై, మిగిలినవన్నీ మర్చిపోవాలి। अपना और अपने लौकिक परिवार का कल्याण करना है। స్వయం మరియు లౌకిక పరివారం యొక్క కళ్యాణం చేయాలి। व्यर्थ ख्यालात को समाप्त करने के लिए सवेरे सवेरे उठ विचार सागर मतन करना है। వ్యర్థ ఆలోచనలు సమాప్తం చేసుకునే దానికోసం ఉదయం లేచి విచార్ సాగర మతనం చేయాలి। याद की यात्रा में लगे रहना है। తలంపు యాత్రలో లీనమై ఉండాలి ఎప్పుడు। वरदान। तीनों कालों को सामने रख हर कार्य में सफल होने वाला सदा विजयी भव। మూడు కాలాలను ఎదురుగా పెట్టుకొని ప్రతి కార్యంలో సఫలం పొందే వాళ్ళే सदा विजयीलु अवतार। लौकिक रीति में भी जो समझदार होते हैं वह आगे पीछे सोच समझकर फिर कदम उठाते हैं। లౌకికంలో కూడా ఎవరు తెలివైన వాళ్ళు ఉంటారో వాళ్ళు వెనక ముందు ఆలోచించి అడుగు వేస్తూ ఉంటారు। ऐसे यहाँ भी आप बच्चे जब कोई कार्य करते हो पहले 3 కాలం को सामने रखकर फिर करो। అదే విధంగా ఇక్కడ పిల్లలకి చెప్తూ ఉన్నారు, ఏ కార్యం చేసినా మొదట 3 కాలాలు ఎదురుగా పెట్టుకొని ఆ తర్వాత చేయండి। सिर्फ भविष्य को वर्तमान को नहीं, बेहद की समझ धारण करो। కేవలం వర్తమానాన్నే చూడవద్దు, బేహద్దు बुद्धिని धारण చేసుకోండి। विजयीपन के निश्चय के आधार पर त्रिकालदर्शीपन के आधार पर हर कर्म करो। విజయీ అయినాను ఈ నిశ్చయం ఆధారంతో త్రికాలదర్శి నిశ్చయంతో ప్రతి కర్మ చేయండి। तब कहेंगे अलौकिक అసాధారణ, అప్పుడే వాళ్ళకి చెప్తారు అలౌకిక పరివారము అసాధారణ పరివారము అని చెప్తారు, ఆత్మ అంటారు। श्लोकन। हद के किनारों को छोड़ एक बाप को सहारा बना लो तो पार हो जाएगा। హద్దు ఆధారాలు వదిలేసేయండి, ఒక్క బాబాని ఆధారంగా చేసుకున్నట్లయితే మీరు ఎటువంటి సమస్య అయినా దాటగలుగుతారు। అచ్చా, మధురమైన పిల్లలు, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కాబట్టి మొదట కుటుంబ సభ్యులకు జ్ఞానం ఇవ్వాలి, జతలో ఉండేటటువంటి ఆత్మల కళ్యాణం చేయాలి। ప్రశ్న, ఏ శ్రీమతాన్ని పాలన చేసే పిల్లల యొక్క స్థితి ఏకరసంగా తయారవుతుంది? స్థితి ఏకరసంగా తయారు కావాలి అంటే బాబా ఒక్క శ్రీమతం, ఉదయం లేవగానే తండ్రిని ప్రేమగా తలంపు చేయాలి। స్వయం ఆత్మ అని తెలుసుకొని బాబా ఏం వినిపిస్తూ ఉన్నారో అది వినాలి। బాబా తలంపు లేదు అంటే చెడు ఆలోచనలు వస్తాయి, వ్యర్థ ఆలోచనలు వస్తాయి। అందుకే తండ్రి సలహా ఇస్తూ ఉన్నారు, ఉదయం లేవగానే స్వయానికి స్వయం ప్రతిజ్ఞ చేసుకోండి, నడుస్తూ ఉన్నా తిరుగుతూ ఉన్నా తింటూ ఉన్నా ఒక్క బాబా తలంపులోనే ఉంటాము। ఓం శాంతి।
ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా జీవన ప్రదాత జ్ఞాన ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా నా ప్రాణానికన్నా ప్రాణము నీవే నా ప్రాణానికన్నా ప్రాణము నీవే ఇలా నన్ను నేనే సమర్పించుకుందు జీవన ప్రదాత జ్ఞాన ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా సదా నీ తోడే శివానందమోయి వృధా నాదు జన్మే సమర్పించకుంటే శివబాబా శ్రీమతం శిరసా వహించి నే నడిచే దారి నీ బాటలోనే నా ప్రియ బాబా ఓ మధుర బాబా నమదిలోన నిన్నే కొలువుంచుకుందు నా ప్రాణము కన్నా ప్రాణము నీవే ఇలా నన్ను నేనే సమర్పించుకుందు జీవన ప్రదాత జ్ఞాన ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా మరేముంది నాలో మనస్సొక్కటిగా దాతా విధాతంటూ ప్రేమించగలను దయాసాగరమై దిగంతాలు నిండా జీవించగలనా నీ తోడు లేక జీవించగలనా నీ తోడు లేక సుఖ శాంతులన్నీ తృణప్రాయమేను నా సంకల్ప శంఖము పూరింతు నీకై నాశ విశ్వాసమిచ్చే భరోసా నాలోని స్వప్నము సాకారమౌగా తుది శ్వాస వరకు ప్రేమింతు నిన్నే ఇదే భాగ్యమంటూ సుఖించేను నీతో ఒకే కోరికయ్యా కోరింది మనసే ప్రపంచము ఎలా